రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభకి సంబంధించి ఏదైతే అడ్డం పెడుతోందో తెలంగాణ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గవర్నమెంట్, సో దీనికి సంబంధించి ఇప్పుడు హౌస్ మోషన్ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. అలాగే నాగబాబు కొన్ని కాంట్రవర్షియల్ మాటలు అయితే మాట్లాడారు. మరి అది కాంట్రవర్సీనా లేదు అని అంటే నిజంగానే ఇది తెలంగాణ గవర్నమెంట్కి ఛాలెంజ్గా చెప్పుకోవచ్చా? అసలు ఏం మాట్లాడారు నాగబాబు పవన్కి సంబంధించి? ఇదైతే మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ నాగబాబు గారు బయటకు వచ్చారు. గతంలో మనం చూసాం, అంటే కోనసీమ గురించి మాట్లాడినప్పుడు కూడా ఆయన లైట్ తీసుకున్నారు, పెద్దగా దాని మీద ఏమీ టాపిక్ లేదు. బట్ ఈసారి మాత్రం చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. మీరు ఏమంటారు సార్? అంటే ఇక్కడ రెండు విషయాలండి. ఒకటి, తెలంగాణ ఆవిర్భావం మీద పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు. రెండు, నాగబాబు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం అన్న పద్ధతిలో నాగబాబు కామెంట్స్ చేశాడు అన్న ఈ రెండు వార్తలు వస్తున్నాయి. ముందుగా పవన్ కళ్యాణ్ ట్వీట్ కూడా కొద్దిగా విచిత్రంగా ఉంది. అదేంటంటే తెలంగాణని జనసేనని కంపేర్ చేస్తూ ఒక ట్వీట్ చేశాడు. అంటే ప్రజల ఆకాంక్షలు, యువత బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అని చెప్తూ, అలాంటి గడ్డ మీద జనసేన కూడా పుట్టింది. అంటే తెలంగాణకి ఎంత పౌరుషం ఉందో జనసేనకు కూడా ఉంది, తెలంగాణకి ఎంత వారసత్వం ఉందో జనసేన అలా కంపేర్ చేశాడు అనమాట. ఈ నేల నుంచే వారసత్వంగా పోరాట పట్టుకున్న పుణుకు పుచ్చుకున్నది జనసేన. సో అణగారిన వర్గాల సంక్షేమం, యువత ఆకాంక్షలు, వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగితే గలం విప్పే తెగువ టీజీలో ఉంది, తెలంగాణలో ఉంది. అలాంటి లక్షణం జేఎస్పీలో కూడా. అంటే రెండింటినీ కంపేర్ చేసి తెలంగాణకి ధీటుగా జనసేన అని పెట్టినట్టు కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే జనసేన వర్సెస్ తెలంగాణ. అంటే జనసేనను తెలంగాణలో మేము రానివ్వము, పవన్ కళ్యాణ్ ఇక్కడ పార్టీ పెట్టి ఇక్కడ డెవలప్ చేయడానికి మేము ఒప్పుకోము, పళ్ళు రాలగొడతామనింది కవిత. అయితే సీరియస్గా నువ్వు నీ ఒరే వెధవా, నీ పీకేదేదో నువ్వు అక్కడ పీక్కోరా అన్నాడు పొన్నం ప్రభాకర్. ఆ స్థాయిలో తీవ్రంగా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ఇలాగ మాట్లాడలేదు. సో వాళ్ళు మేధావులు కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ గానే వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పార్టీలు పెట్టకూడదని కాదు, వాళ్ళకి రాజ్యాంగం తెలుసు, ఈ తెలంగాణ అనేది దేశంలో భాగం, ఇక్కడ ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా ఆఫీస్ పెట్టుకోవచ్చు, ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎవరైనా జీవించవచ్చు. కానీ ఇక్కడే ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళు వ్యతిరేకిస్తారు. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఈ కల్చర్ని, ఈ సంస్కృతిని, ఈ ప్రజల్ని గౌరవించడం ఫస్ట్ నేర్చుకోవాలి. అది వదిలేసి వీళ్ళని అవమానకరంగా మాట్లాడి వీళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా, అంటే తనని విమర్శిస్తే అరెస్ట్, అక్కడి నుంచి తను అధికారంలో ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి పోలీసులను పంపించి అరెస్ట్ చేసే కార్యక్రమాలు. ఎందుకంటే ఆల్రెడీ ఒక జర్నలిస్ట్ని చాలాసార్లు అరెస్ట్ చేసి అతని 3rd డిగ్రీ కూడా ఉపయోగించారు. అతను చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించాడని. ఆ నేపథ్యం కూడా ఇక్కడ పనిచేసింది, ఇక్కడ నాగేశ్వర విషయంలో. ఎందుకంటే నాగేశ్వరను కూడా ఇలాగే అరెస్ట్ చేస్తారేమో, లేకపోతే అన్ని కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాగేశ్వరం ఒకటి అన్నాడు, విత్డ్రా అయ్యాడు కదా, విత్డ్రా అయినాక మళ్ళీ ఎందుకు కేసులు పెట్టారు, మళ్ళీ ఎందుకు నువ్వు తెలంగాణ వాడి నీకేం పని అని అనింది ఎవరు? వాళ్ళే కదా. ఫస్ట్ రాష్ట్ర విభజనగా మాట్లాడింది జనసేన వాళ్ళు. నువ్వు తెలంగాణ వాడివి కదా, నీకేం పని, నువ్వు అక్కడ చూసుకో అని మాట్లాడింది అక్కడ జనసేన వాళ్ళు ప్రధానంగా. దాని తర్వాత తెలుగుదేశం మీడియా ఎంటర్ అయింది అక్కడ. సో ఇవన్నీ జరగడంతో ఒక్కసారిగా తెలంగాణలో చైతన్యం వచ్చి, అరే వీళ్ళు మనం సైలెంట్గా ఉంటే రేపు పొద్దున్న నాగేశ్వరిని ఎత్తుకుపోతారు, రేపు పొద్దున్న ఇంకొకరిని ఎత్తుకుపోతారు, మనం ఒక మాట మాట్లాడడానికి ఎత్తుకుపోతారు, వాళ్ళు ఎన్ని అనట్లేదు వస్తున్నారు, వీళ్ళకేం పని ఇక్కడ. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రో టీడీపీగా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఏమి చేయడు, మనమేం చేయాలని తెలంగాణ పౌర సమాజం కానీ ఇక్కడ ఉన్న మేధావులు కానీ దాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈ క్రమంలో ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తిని వ్యతిరేకించాలన్నప్పుడు అతని చరిత్ర తవ్వుతారు కదా, అలాగే పవన్ కళ్యాణ్ చరిత్ర తవ్వారు. పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు ఎంతో దారుణంగా మాట్లాడాడంటే, తెలంగాణ వస్తే నేను 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నిద్రాహారాలు లేకుండా ఉన్నానని ఓపెన్ గా చెప్పాడు. అతని వీడియోలు ఉన్నాయి. దాని తర్వాత అసలు సంబంధమే లేదు. కొబ్బరి తోటల కొబ్బరికాయలు ఎండిపోయి రాలిపోవడానికి
దీనికి తెలంగాణ వాళ్ళ దిష్టి ఏంటండి? ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఎవడన్నా అలాగ మాట్లాడతాడు, దిష్టి పెట్టారు ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రానికని. సో అది మాట్లాడాడు. సో ఈ రెండు అనేది ఖచ్చితంగా గాయపరుస్తుంది కదా. తెలంగాణ వాళ్ళు ఎందుకు కోస్తా నాశనం అయిపోవాలని కోరుకుంటారా తెలంగాణ వాళ్ళు? సో ఇక్కడ ఇది ఇటువంటి ధోరణి పవన్ కళ్యాణ్ ఉంది కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ కోపం ఉంటుంది. అది ఇప్పుడు ఫ్లేర్ అప్ అయింది. ఎప్పుడైనా మామూలు అప్పుడు ఎందుకు అడగలేదంటే మామూలు అప్పుడు ఇష్యూ కాలేదు. ఇప్పుడు ఇష్యూ అయ్యి ఒక నేపథ్యం ఒక ఇది వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకని మీరు గుజరాత్ వాళ్ళు లేరా, ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు లేరా, వాళ్ళు లేరా, వీళ్ళు లేరా అని అడుగుతుంటే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు తెలంగాణ ప్రజలను అవమానంగా మాట్లాడడం, వీళ్ళ మీద ఎక్కి పెత్తనం చేయాలనుకోవడం, వీళ్ళని అరెస్టులు చేసి గుజరాత్ వాళ్ళు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తున్నారా, లేకపోతే ఒరిస్సా వాళ్ళు వస్తున్నారా? లేదు కదా. ఇదంతా ఆంధ్ర వాళ్ళే చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నేచురల్గా ఆంధ్ర వాళ్ళ మీద ఉంటుంది. అంత తప్ప ఆంధ్ర ప్రజల మీద ఏముండదు, అందరితో కలిసిమెలిసే ఉంటారు, అదేమీ లేదు. కాబట్టి ఇక్కడ క్లియర్గా పవన్ కళ్యాణ్ బిహేవియర్, జనసేన బిహేవియర్ అనేది వీళ్ళని హర్ట్ చేసింది. అట్లాగే ఆ గవర్నమెంట్ వాళ్ళు పోలీసుల్ని ఇప్పుడు ఏమంటే వాళ్ళు ఏమంటారు, అరెస్ట్ చేయలేదు కదా, చేయాలనుకున్నారు కదా, పవన్ కళ్యాణే చెప్పాడు కదా, వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేయాలనుకున్నారు, నేను ఆ పని అన్నారు. మరి అరెస్ట్ చేయాలనుకున్నారు కాబట్టి వీళ్ళు అరెస్ట్ చేస్తారేమో అని వీళ్ళు అలర్ట్ అవడం తప్పలేదు కదా. మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టినాక ఏం చేస్తారు? ముందుగా ప్రివెంట్ చేయాలి కదా అరెస్ట్. యాక్చువల్గా ఇంత పెద్ద ఇది రాకపోతే పవన్ కళ్యాణ్ కూడా ఆపేవాడు కాదేమో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆపేవాడు అయితే కేసులు ఎందుకు పెట్టారు? జనసేన అఫీషియల్ దీంట్లోనే పెట్టారు, మేము కేసులు పెడుతున్నాం. కాబట్టి క్లియర్గా తెలంగాణ చైతన్యంగా ముందుకు రావడంతోనే వాళ్ళు తగ్గారనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఆ నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవం రోజే నువ్వు ఎందుకు మీటింగ్ పెట్టుకోవాలి? ఇక్కడ అంతకు ముందు పెట్టుకోవచ్చు, తర్వాత పెట్టుకోవచ్చు. అర్జెంట్ ఇప్పుడు జనసేన నేను అర్జెంటుగా డెవలప్ చేసేది ఏం లేదు. కాబట్టి ఇదంతా కూడా ఏదో స్కీమ్లో నడుస్తుంది. పవన్ కళ్యాణ్ మీద అయితే తీవ్ర వ్యతిరేకత అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో నాగబాబు వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అదేంటంటే పవన్ కళ్యాణ్ ఎవరు తొక్కలేరు, ఎవరు తొక్కినా అతను ఇంకా పైకి వస్తాడు, ఏదో మాట్లాడారు, దాంతో తొక్కుకుంటూ వెళ్తాం, మాకు అడ్డు వస్తాయి అన్న వ్యాఖ్యలు చేశాడు అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఇదేంటంటే జనసేన వర్సెస్ తెలంగాణ సమాజంగా మారిపోయింది. మరోపక్క బీజేపీ ద్వంద్వ స్వభావం కూడా కనబడుతుంది. ఒక పక్క ఏమో మురళీధర్ రావు నాగేశ్వర్ని సపోర్ట్ చేస్తాడు, అటు హర్షవర్ధన్ రెడ్డి ఏమో విష్ణువర్ధన్ రెడ్డి ఏమో తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్ లో ఉందా, ప్రత్యేకమైన వీసా కావాలని ఆయన మాట్లాడతాడు. అలాగే బీజేపీలో కూడా దీని మీద ఒక యునైటెడ్ ఫ్రంట్ లేదు. సోమవీర్రాజు ఏమో ఇతను ఏకంగా నాగేశ్వరరావు టెర్రరిస్ట్ అని చెప్పాడు. సో ఇలాగా గందరగోళంగా ఉంది. ఒక పక్క ఏమో నడ్డా వాళ్ళ ఇంటికి వెళ్తాడు, నాగేశ్వర ఇంటికి. సో ఇవన్నీ ఎందుకు ఇవేవి జరుగుతున్నాయి అనేది కామన్ పీపుల్ కన్ఫ్యూజ్గా ఉంది. ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుందని కూడా అంటున్నారు. నాగబాబు కూడా మామూలుగా మీరు అన్నట్టు ఈ మధ్య కాలంలో పెద్దగా ఆయన దేని మీద మాట్లాడినప్పుడు ఇక్కడ ఎందుకు మాట్లాడారు అంటే కావాలని తెలంగాణ ఆంధ్ర గొడవ తీసుకొచ్చి మళ్ళీ దీన్ని ఊరికైనా ఇష్యూ చేసి దీని నుంచి లాభం పొందాలని ఒక ప్లాన్ కాంగ్రెస్లో ఉన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు యాక్టివ్గా దీంట్లో ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు యాక్టివ్గా లేరు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళ తరఫున కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీగా స్ట్రాంగ్గా లేదు. మళ్ళీ కవిత ఏమో ఇంకా నేను అందరికంటే మంచిదాన్ని కాదు, నేను ఇంకా ఇది మీకు నేనే అధికారంలో ఆమెదో రేపు పొద్దున అధికారంలోకి రాబోతున్నట్టే మాట్లాడుతుంది. ఒక్కోసారి వచ్చేసినట్టుగా కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ అంటే ఆ కాన్ఫిడెన్స్ కన్విన్సింగ్ గా ఉండాలి, లేకపోతే అది విచిత్రంగా ఉంటది. ఆమెమో మొత్తం ఆంధ్ర వాళ్ళ విగ్రహాలన్నీ పగలగొట్టి పార్సల్ చేస్తాను అని చెప్పింది, పళ్ళు రాళ్ళు కొడతానని చెప్పింది. ఖచ్చితంగా నాగబాబు చెప్పిన దాంట్లో ఒకటి వాస్తవం ఉంది, ఎవరు కూడా ఎవరిని అడ్డుకోలేరు. ఇప్పుడు వచ్చి ఆయన రాజకీయాలు చేయాలనుకుంటే ఇక్కడ తెలంగాణలో అదే ఆయనకు దేశంలో ఏ పార్టీ అయినా, ఇప్పుడు బీజేపీ ఎక్కడిది, కాంగ్రెస్ ఎక్కడిది, వాళ్ళంతా వచ్చి తెలంగాణలో చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు రాజకీయాలు చేయకూడదు? అది కాన్స్టిట్యూషనల్ రైట్. కాకపోతే కాంటెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి. పవన్ కళ్యాణ్ కూడా దాన్ని ఆలోచించుకొని సారీ చెప్పడం లేదా వివరణ ఇవ్వడం, నేను ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశాను అనేది చేయట్లేదు. చేయకపోగా ఆ ట్వీట్లో కూడా మనం చూస్తే తెలంగాణ జనసేన అనేది రెండు ఒకటే అన్నట్టుగా, అసలు దానికి దీనికి సంబంధం ఏంటి అంటే ఆయన పోటీ పెట్టదలుచుకున్నాడు, ఫైట్ చేయదలుచుకున్నాడు,
తెలంగాణ ఆంధ్ర ఇష్యూని ఇంకా పెంచి పెద్దది చేయదలుచుకున్నాడు అనేదే కనబడుతుంది. ఉమ్. దాని వెనక వ్యూహం ఏంటి? పవన్ కళ్యాణ్ ఎందుకు రచ్చలకి దిగాలనుకుంటున్నాడు తెలంగాణకు? దీనివల్ల ఎవరికి లాభం అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. అవును, అది నేను ఆల్రెడీ ఇంకొక వీడియోలో అనలైజ్ చేసా కాబట్టి మళ్ళీ ఇక్కడ చేయట్లేదు. Right. ఏదేమైనా దీని వెనక ఒక స్కీమ్ అయితే కనబడుతుంది. కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.